రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం నిధులపై ఫోకస్ పెట్టింది. కంపెనీలకు వచ్చే నికర లాభాల్లో 2% నిధులను సామాజిక, పర్యావరణ వంటి రంగాలకు ఖర్చు చేస్తాయి. అయితే తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులను పూర్తి స్థాయిలో తెలంగాణలోనే పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా వివిధ రంగాల్లో పూర్తి స్థాయిలో ఈ నిధులు ఖర్చు చేసేలా సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. వివిధ రంగాలకు పరిశ్రమలిచ్చే సీఎస్ఆర్ నిధులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించే కంపెనీలు అన్ని అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోనే వివిధ రంగాల్లో నిధులు పెట్టే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కంపెనీలు కూడా సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు వాళ్లకు నచ్చిన సామాజిక రంగాల్లో రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం ఇక నుండి అలాంటి వాటికి చెక్ పెట్టి పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసే విధంగా కంపెనీల ప్రతినిధులకు సూచించింది. దీనికోసం ప్రత్యేకంగా సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయబోతోంది. అంతేకాదు ఏమాత్రం సీఎస్ఆర్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక నిఘా పెట్టబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ శాతం మెడికల్ రంగంలో ఖర్చు చేస్తున్నాయి కంపెనీలు. ఆ తర్వాత విద్యారంగంలో కొంత ఖర్చు పెడుతున్నాయి. తర్వాతి స్థానంలో ఇతర సామాజిక రంగాలకు కేటాయిస్తున్నారు. అయితే ఇలా కాకుండా విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామాల అభివృద్ధి, రోడ్లు తదితర రంగాలకు కూడా ప్రాధాన్యత అంశాలను గుర్తించి సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయి అనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు అధికారులు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల నుండి వచ్చే సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో పలు రంగాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం.